బిచ్చప్ వర్క్కి పని చేస్తుంది. బిచ్చప్ వర్క్కి పని చేసినప్పుడు మనం ఏమనద్దు. చెయ్యి కష్టపడితే నువ్వు ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది నీకు. అయితే నేను ఇప్పుడు నీకు బాత్రూమ్లో వెళ్ళాలంటే పని చేస్తా. నేను ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టడానికి ట్రై చేస్తున్నా. ఇంకోటి మొత్తం సిస్టమేటిక్ ఏంది, అది 2 బిల్డింగ్లు ఒక్కొక్క పక్కనే ఇట్లా కట్టేస్తా. మళ్ళీ బిల్డింగ్ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో కడతా. మళ్ళీ ఆ బిల్డింగ్ మీద ట్రయాంగిల్ కట్టేసి కింద మొత్తం ఇక గార్డెన్. లక్కీ మీది సివిల్ కూలికరా? కెరా కూలి సివిల్ కూలి అల్ట్రాటెక్ సిమెంట్. మీ బిల్డింగ్ ఎట్లా ఎల్లుంటుర్రా మీరు? బిల్డింగ్లల్లా మేము కట్టిన బిల్డింగ్లలోనే ఉంటారా మీరు? రావట్లేదా? బోలో హిందీ చెప్పు. హిందీ మాట్లాడుతున్నావు. బాదల్ భాయ్ పానీ हो गया, मोटर ऑन करो ना. నిన్ను ఎట్లా కొడుతుంది తెలుసా లక్కీ? ఎడ్డి మొక్క మోడ ఒక్కనల్లా ఆన్ చేస్తారు. పెద్ద నల్లలు ప్రెషర్ వస్తాయి. ప్రెషర్ ఆన్ చేసినట్టు పెడుతుంది నల్లలు. పోతావు గబ్బు వాసన అయితే దిగకరాయా. నేను మమ్మీ నీకు ఒక వీడియో పెట్టినా చూడు. ఆ పిల్లి బాత్రూమ్ పోతే గోల్డ్ వస్తుంది. చూసిన ఆ వీడియో? హైలైట్ ఉంది కదా. అరే నేను రాదు సైలెంట్ పిత్తురి. ఇల్లు కడదామని చూస్తున్నా. ప్లానింగ్ ఏందో నాకు అర్థమవుతలేదు. మీ కూలోళ్ళు ఇట్లా ప్లానింగ్ ఇస్తే మరి దాన్ని బట్టి నేను ఎగ్జిక్యూషన్ ఇస్తాను. ఎవరు కొట్టారు? అరే ఫ్రెండ్స్ మనం అందరం. మైసమ్మ కూడా అలా లేరు కదా ఆ సివిల్లో. మొత్తం ఇంజనీరింగ్స్ మాది. ఏంది మా ఇంజనీరింగ్ ఏంటంటే మాది సాఫ్ట్వేరు, హార్డ్వేరు, తర్వాత కల్తీ వేరు అన్నీ ఉంటాయి మా దాంట్లో. లక్కీ పల్లి లక్కీ నిజంగా సీరియస్. నేను ఇంత తెల్లగా ఉన్నాను కారణం నేను వాడే పెండ సన్ స్క్రీన్. బాటిల్ని ఇలా కూడా వాడతారా? ధీరా ధీరా ధీరా. బిషప్ పని చేయి. హాస్టల్ నుంచి వచ్చేసినావు ఇక నీకు పని అట్లనే వేయాలి. ఇక నడు కేటీఎం తీపో. నడు బండి మీద రైడ్ పోదాం. నడు తీద్దాం. లక్కీ తీసినా కదా. నా స్కూటీ చూడాడా? నా స్కూటీ ఎట్లుంది చూడు. మమ్మీ ఏం చేస్తున్నావు? నా స్కూటీకి చూడు. షాజీ మహారాజ్ ఎంత మంచిగా ఉంది. గుల్గడం స్టార్ట్ చేసింది మా బండి గాడు. పని చేయి మమ్మీ, మంచి పని చేసి మంచి ఇంజనీరింగ్ పాస్ కావాలి నువ్వు. 10th పాస్ అయినట్టు ఇంకా 12th కూడా రాయాలి నువ్వు. 12th రాసి వెదర్ మాత్రం జబర్దస్తుంది. సో బిచ్చప్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా మీ సివిల్ గురించి?
నువ్వు కొటేషన్ ఎట్లా మరి? నేను ఇల్లు కడదామని చూస్తున్నా, ఇల్లుకి కొటేషన్ డబ్బు నేను సొంతంగా కడుతున్నా. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు తెలుసా? ఫ్లోర్లు కాదు, సెంటీమీటర్లు. సిమెంట్ సెంచ్ అయితే కొనుక్కరా ఒక్కటి. ఇదే మాట్లాడదు, అర్థమవుతుందా? నీ పైసలతో ఒక సిమెంట్ సంచి కొనుక్కరా చూస్తా. నేను ఆడ సిమెంట్ 600 సిమెంట్ సెంట్లు నేను తీసుకొచ్చినాయి అవన్నీ. బాగా పడుతుంది మమ్మీ. 600 సిమెంట్ సంచులు అన్ని ఇలా తీసుకొచ్చిండంట. అవు మళ్ళా ఇంజనీరింగ్ వచ్చేనే చేసిన అనుకున్నా మమ్మీ. ఇవి ఉత్తిగానే వేస్తున్నావు కదా? లేదు రియల్గా అవి ఒక దగ్గర పెట్టు అయిపోయా. ఒక నెల ఏం చేయకపోతే, ఒక నెల ఏం రాకపోతే అనురి. బయట వాళ్ళకి మీకు తేడానే ఏందాడా? ఏం లేదు. ఈ మాడొకటి నడుస్తుంది, అది ఏంది ఏమొద్దు, అయిపోయింది ఉత్తిగానే అంట. కేచప్ నువ్వు అక్కడ నిజంగా తాకుతుంది అనుకోలే. అంత గట్టి తాకిందా? ముఖం చూస్తేనే అర్థమైపోతుంది గట్టిగా తాకింది గైస్. అయితే అనంతగిరి హిల్స్ చూద్దాం అనుకుంటారంట వీళ్ళు 5వ తారీఖు. వీళ్ళు అనంతగిరి హిల్సా? ఈ గేట్ ఉందా? ఏ కాలేజ్ కంటే దాటుతారేమో అంతే. కాలేజ్ కాకుండా మిగతా పర్పస్కి గేట్ దాటమని లక్కింది పోదు. అనంతగిరి హిల్స్ పోతుందంట. ఇంకా మళ్ళా వీళ్ళు ఫోన్లలోనే మళ్ళా మనము రేపు అనంతగిరి హిల్స్ పోదాం, మళ్ళీ ఇంకోటి తిరుపతి పోదాం అన్నారు మళ్ళా. అరే బాబా బాబా మీ దోస్తులు మీరు అందరు క్యాన్సల్ చేసిరు. అయితే ఇప్పుడు అనంతగిరి హిల్స్ ఎప్పుడు పోదామంటారు? నాకు మోషన్స్ పట్టినాయి మరి. అరే నిజంగానే ఎట్లా పూటకు వస్తుంది. మమ్మీ కళ్ళు, అది కళ్ళు కాదా మమ్మీ? మమ్మీ 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 అది సాయి జాన్ వాళ్ళది, అది పైన పెట్టు. బల్లేది. ఓ మై గాడ్. డెటాల్ వివి, డెటాల్ యాంటీ వైరస్ పోతుంది. డాడీ వైరస్ వస్తాడు ఇప్పుడు. మమ్మీ నీ మీద వేసానంట రేపు. కెమెరా పోయింది. నీ అమ్మకి ఏమొద్దు, నాకు తెలియదా? మీరు నాతో పని చేయించుకొని ఏ రూట్లోనైనా. అయ్యా గేట్ ఇరగొట్టింది మమ్మీ. ఏం కాదు, పని చేస్తాడు, ఇరగొట్టినా ఏం కాదు. అట్లా డాడీ అనుకోడుగా. నేను ఎంత మంచి పనులు చేసినా నాకు ఇంట్లో తిట్లు పడతలేవా? నువ్వు అనైనా బంగారు కొడుక. నువ్వేం చేస్తావు అసలు? మొత్తం బండి ఇవ్వాల, మొత్తం మ్యూజిషియన్ మెకానిక్ అయిపోతుంది. మొత్తం కటింగ్ ప్లేయర్ మొత్తం. ఇగో బెండింగ్ వేర్, ఇగో మొత్తం బండి. ఏం చేస్తావు? నువ్వు చెయ్యి అంటే చేస్తలేవు, కొడుకు ఉన్నావు ఎందుకు? బాధలు బాయ్ కూడా నవ్వుతుంది. నీళ్ళున్నాయా అన్న? మరి ఎడ వస్తావు? వద్దు ఎక్కువైనా అవి ఈడికే. ఎందుకు ఆడ పడతలేవా? ఫుల్ అయినా అది కిండర్ జాయ్. నేను ఇంకా కిండర్ జాయ్ చాక్లెట్ విషయాలు అనుకుంటున్నావురా లక్కి? నాకు విషయాడు మనం చాక్లెట్ అవన్నీ వద్దన్నా కూడా ఇస్తాడు నా దగ్గరికి. బంగారం బ్రాస్లెట్ చేసి వస్తా. నేనా?
బంగారం బ్రాస్లెట్ కాదు డైమండ్ చేపిస్తా. ఒక వెండి చేపి వెండిది ఎందుకే చీపు అంటే లక్కీకి చీపు, లక్కీ డైమండ్ కదా. అయినా డైమండ్కి డైమండ్ బ్రాస్లెట్ ఇస్తే ఏం సెట్? ఓ భలే ఓ ఉరకరా తమ్ముడు. లక్కీ ఇప్పుడు నిజంగా తీసుకొని నేను ఎత్తి మీద వేసి అరే మొన్న ఏమైంది జోక్ ఒకటే తలిగిండు. సాయన్న చిన్న బల్లి తేదు చచ్చిపోయింది, తీసుకొచ్చిన మీద వేస్తుండు. అవునా? 2 డోర్లు పెట్టేసుకున్నాం. మమ్మీ చెప్పరా ఇప్పుడు బాధ, ఈ బాధ ఏంటి? ఏమో డైలాగ్ కొడతామనుకుండు. కాదు నేను చెప్తే మళ్ళీ మమ్మీ ఏమనుకుంటుందా అని చెప్తాను. ఏమనుకోను కానీ గివి గిడ తలిగే జర. నేను తలిగాను ఇప్పుడు వద్దు మమ్మీ.